పుష్పాలు ఇవ్వండి. అహింస, సత్యము, దమము, శమము, పరోపకారం ఇవన్నీ కూడా ఏమండి. ఈ పుష్పాలతో ఎందుకు పూజ చేయకూడదు మనం చెప్పండి. కనుక ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మ 1 కాదు 2 కాదు 26 పుష్పాలు తయారు చేసి మనకి ఇస్తున్నారండి. ఆయన ఈ 26 పుష్పాలని మీరు చక్కగా అవలంబించండి. పేర్లు చెప్తున్నారు వారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమే. నిజంగా ఒక్కొక్క సుగుణం మనం హృదయంలో బాగా చింతన చేస్తుంటే ఎంత ఆనందం అండి. ఆ సుగుణం ఉన్నదా కొంచెం విచారణ చేయండి. కాగడా పెట్టి వెతకండి. కొంచెం ఎక్కడుందండి? ఎంతసేపటికి ద్వేషము, క్రూరత్వము, అపకారము, హింస ఇవి జాస్తి అయిపోయిందండి. అది ఈ ప్రపంచం ఎట్లా ఉందో ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఇటలీలోనండి, ఇటలీ డిక్టేటర్ ఒక ఆయన ఉన్నాడు, మీకు అందరికీ పేరు తెలుసు. ఎవరండి? ముస్సోలిని. ఆయన పెద్ద పెద్ద ఆఫీసర్లందరికీ ఒకసారి అండి డిన్నర్ పార్టీ చేశాడండి. రాత్రి ఇట్లాగే 8:30కి డిన్నర్ పార్టీ చేసినాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్లు అందరూ వచ్చారు, మిలిటరీ కమాండర్స్, ఇంకా చాలా మంది వచ్చారు. అక్కడ అండి ఒక రౌండ్ టేబుల్ పెట్టాడండి. రౌండ్ టేబుల్, దాని చుట్టూ చైర్స్ వేశారు, కుర్చీలు, పెద్ద పెద్ద వాళ్ళండి. అక్కడ డిన్నర్ పార్టీ ఏమిటి చెప్పండి, ప్లేట్లు పెట్టారండి. చిన్న చిన్న ప్లేట్లు పెట్టి దాంట్లో అనేకమైన పదార్థములు, తినే పదార్థములు. సెంటర్లో ఏం చేసినాడు తెలుసండి, డెకరేషన్ కోసం, అలంకారం కోసం ఒక బంగారపు పళ్ళెం, ఒక వజ్రం మధ్యలో పెట్టాడండి. వజ్రం ఆ లైట్లకండి ఆ వజ్రం వెలుగుతుంటే ఆనందంగా ఉందండి, మహాప్రకాశంగా డెకరేషన్, అందరికీ ఉల్లాసంగా ఉందండి. అది ఊరికే అలంకారం కోసం పెట్టాడు. అది ఎంత ఖరీదు తెలుసుంది, ఆ వజ్రం లక్షల రూపాయలు ఖరీదు అవుతుంది. బంగారపు పళ్ళెం చెప్పడానికి లేదు, మహా విలువ అండి. చుట్టూ అందరూ కూర్చున్నారు, డిన్నర్ పార్టీ జరుగుతున్నది. అది అకస్మాత్తుగా కరెంట్ ఆఫ్ అయిపోయిందండి. ఒక్క నిమిషం అయిన తర్వాత మళ్ళా కరెంట్ వచ్చిందండి. ఏం జరిగిందో తెలుసండి, బంగారపు ఆ చీకట్లోనండి బంగారపు పళ్ళెంలో ఉన్న వజ్రం ఎవడో కొట్టేశాడండి. చీకట్లో ఎవడో కొట్టేశాడు. ముస్సోలిని చూచినాడండి, లేచినాడు. లక్షల రూపాయలు విలువ చేసేది పోయింది. అది ఎవరో వడ్డం చేసే క్వార్టర్స్ చేశారో ఎవరు చేశారో ఎవరికి తెలియదండి. నిలబడ్డాడు. ఏమండి, అందరూ పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్న వారందరూ పెద్ద ఆఫీసర్లు. ఫలానా వాడు తీశాడు. ఇక్కడ సర్వర్స్ కూడా కొందరు ఉన్నారు. ఎవరు తీశారో మనం చూడలేదు, ఎందుకంటే చీకటి కాబట్టి. ఇప్పుడు నేను ఒక ఉపాయం పొందుతాను. ఏమిటంటే, నేను కావాలని చెప్పి మళ్ళీ లైట్లు ఆఫ్ చేస్తాను, మళ్ళా చీకటి రప్పిస్తాను. ఎవరు తీసుకున్నారో వారు మర్యాదగా ఆ పళ్ళెల్లో తెచ్చి పెట్టండి. ఈ చీకట్లో ఆ పళ్ళెల్లో తీసుకెళ్ళినటువంటి వజ్రం మళ్ళీ తీసుకొచ్చి పెట్టండి. మళ్ళీ నేను లైట్లు మళ్ళీ ఆన్ చేస్తాను. ఫలానా వాడు పెట్టాడని చెప్పి వారికి తెలియదు అని చెప్పి మళ్ళీ లైట్లు ఆఫ్ చేశాడండి. ఎవరు? ముస్సోలిని. ఆఫ్ చేసి ఒక నిమిషం అయిన తర్వాత చూస్తేనండి బంగారపు పళ్ళెం కూడా కొట్టేశాడండి ఎవడు. ఇట్లా ఉంటుందండి పరిస్థితి. ఈయన బోధ ఎవరికైనా జీర్ణమైందా చెప్పండి. ఈయన పెద్ద మనుషులాగా బోధ చెప్పాడండి. అయ్యా బాగుపడండి, బాగుపడాలని ఉంటే కదా అక్కడ చెప్పండి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో ధర్మాలు చెప్తున్నారండి, ఎన్నో సుగుణాలు చెప్తున్నారు. 1 కాదు 2 కాదు 26 చూడండి. అందులో ఒక్కొక్కటి కనుక ఆలోచిస్తే మన హృదయంలో అది లేనట్టుగానే చాలా మందికి తోస్తున్నదండి. ఎందుకంటే అద్వేష్ట సర్వ అంటే ఏమిటి? నాట్ ఓన్లీ టు హ్యుమానిటీ బట్ టు ది హోల్ క్రియేషన్ ఎట్ లార్జ్. చూడండి, ప్రేమ అనేది కేవలం మానవులకే కాదే, ఎక్స్టెండ్ యువర్ లవ్ టు ఆల్ హ్యూమన్, ఇతరమైన క్రియేషన్. చూడండి, ప్రపంచంలో అనేక జీవరాశులు. మానవుడు ఎవరండి? మానవుడు నిజంగా చూస్తే మైనారిటీ అండి. ఈ అనంతమైనటువంటి విశ్వంలో 84 కోట్ల జీవరాశుల్లో ఒక్కొక్క ప్రాణి చెదలు లెక్క పెట్టండి, కోట్లు ఉంటాయండి చెదలు. ఈ విధంగా మానవుళ్ళు ఎంత అంటే చాలా తక్కువ, మైనారిటీ. మరి వీడు మాత్రమే ఉన్నాడా ఈ ప్రపంచంలో? ఇంకా ఇతర ప్రాణి కోట్లు. కాబట్టి సర్వ అనేటువంటి పదం ప్రయోగిస్తున్నారు. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ. ఈ సద్గుణాలన్నిటి మనం ఆహ్వానించాలి, చక్కగా హృదయంలో బదిలపరుచుకుని. అయితే ఒక పెద్ద ప్రశ్న వస్తుందండి, ఏమిటంటే దుర్గుణాలు ఇదివరకే పీఠం వేసినాయండి ఇక్కడ. ఎక్కడ? హృదయంలో దుర్గుణాలు. ఇప్పుడు హృదయ స్థానంలో ఇది దుర్గుణాలు ఖాళీ అయితే కదండి సద్గుణాలు రావాల్సింది. దెర్ ఇస్ ఓన్లీ 1 చైర్ బట్ ఇట్ ఈస్ ప్రీ ఆక్యుపైడ్ బై సంబడి. ముందుగానే ఆక్యుపై చేసుకున్నారు. ఎవరు? రాక్షసులు, కామ, క్రోధ, దరిద్రులు వీళ్ళు ఉన్నారు చూడండి. వీళ్ళు వచ్చేసి ముందుగా ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు ఆగమార్థంతు దేవానాం, ఓ దేవతలారా రాండి అంటే వాళ్ళు ఏమంటున్నారు? గమనార్థంతు రాక్షసాం, రాక్షసులు పంపవయ్యా అంటారు.